హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నాకు కొత్త బిరుదు వచ్చిందండి. ఆ బిరుదు పేరు అక్కుపక్షి. మీలో ఎంతమంది తెలుసు అక్కుపక్షి అంటే? ఫస్ట్ టైం అండి నేను ఆ మాట వినటం ఈరోజే. ఎదురింటి మా అమ్మ నన్ను పొద్దున్నే అన్నారు, ఏంటా మా అమ్మ నన్ను ఇలా అంటున్నారంటే, ఏంటి మా అమ్మ అక్కుపక్షి అన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఓపిక తక్కువ ఉన్న వాళ్ళని అక్కుపక్షి అంటమ్మా అని అంది. ఎందుకంటే నాకు ఫ్యాన్ కింద ఉన్నా సరే ఫుల్ చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే 2 డేస్ నుంచి ఫీవర్. సో అందుకనే బాగా నీరసం అయిపోయాను. మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్నావు, బాగా పని చేసుకున్నావు, వెంటనే ఫీవర్ రాగానే డల్ అయిపోయావు, అందుకే నువ్వు అక్కుపక్షివి అని చెప్పిందండి. ఈరోజు పొద్దున్నే నేను ముగ్గేయంగానే పసుపు కుంకుమ వేశానండి. దానికి రీజన్ ఉంది. జనరల్గా అందరూ మంగళవారం శుక్రవారమే పసుపు కుంకుమ వేస్తారు, కొంతమంది శనివారం వేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు శనివారం పసుపు కుంకుమ వేయడానికి ఒక రీజన్ ఉందండి. దానికంటే ముందు మీలో ఎంతమంది దేవుడిని నమ్ముతారు, నమ్మరు? దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఏదో ఒక నమ్మకంతో అయితే మన లైఫ్ లీడ్ చేయాలి కదండి. నమ్మితే దేవుడు, నమ్మకపోతే రాయి. అది ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. కొంతమంది మనిషిలోనూ దేవుణ్ణి చూస్తారు, కొంతమంది రాయిలోనూ దేవుణ్ణి చూస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వెయిట్ ఫర్ పార్ట్ 2.